భారతదేశంలో వేద నాగరికత రెండవ నాగరికత సప్తసింధు లేదా ఆర్యావర్తనము. భారతదేశంలో ఆర్యుల తొలి నివాస ప్రాంతము. వీరు నార్డిక్ జాతికి చెందినవారు. వీరు ఆర్య అనే భాషను మాట్లాడడం వలన వీరిని ఆర్యులు అంటారు. వీరి నాగరికతకు వేదాలు మూలం కావున వీరి నాగరికతను వేదనాగరికత అందురు. వీరు భారతదేశమునకు తొలుత వలసవచ్చిన విదేశీయులుగా చెప్పబడ్డారు. ఆర్యులు భారత్లో మొదటగా సంస్కృత భాషను ప్రవేశపెట్టారు. ఆర్యుల జన్మస్థానం సిద్ధాంతాలు. ఆర్యుల జన్మస్థానంపై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. 1. స్వదేశీ సిద్ధాంతం. 2. విదేశీ సిద్ధాంతం. 1. స్వదేశీ సిద్ధాంతం. ఏ అవినాష్ చంద్రదాస్ మరియు సంపూర్ణానంద్. వీరి ప్రకారం ఆర్యుల జన్మస్థలం సప్తసింధు ప్రాంతం.